హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిసిటీ రివ్యూస్. నేను మీకు ఇప్పుడైతే తెలుగు న్యూ మూవీ దండోరా రివ్యూ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. సో ఇక మన స్టోరీలోకి వెళ్తే, ఇది ఒక తెలంగాణ సూపర్ మూవీ అనే చెప్పొచ్చు ఫ్రెండ్స్. హానర్ కిల్లింగ్స్ ఇండియాలో ఎగ్జిస్ట్ అయ్యేవి ఒక టైంలో. దాన్ని ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్లో చూపించారు. ఇప్పుడు శివాజీ కూతురు వెళ్ళి ఒక ఎస్సీ ఎస్టీ పర్సన్ని లవ్ చేస్తుంది. చేసినప్పుడు వీళ్ళ క్యాస్ట్ వాళ్ళకి అది నచ్చక ఎస్సీ అతను అని చెప్పి అతన్ని టార్గెట్ చేసి చంపేస్తారు. చంపేస్తే శివాజీది ఇందులో ఏమాత్రం ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అయినా కూడా వాళ్ళ కొడుకైన నందు ఎప్పుడు శివాజీని హేట్ చేస్తుంటాడు. ఎప్పుడైతే శివాజీ వాళ్ళ కొడుక్కి తనంటే అసహ్యము అని రియలైజ్ అవుతాడో అప్పుడే తాను కోర్టులో తప్పు ఒప్పేసుకొని జైల్లోకి వెళ్తాడు. అంటే ఈవెన్ ఆ మర్డర్లో తన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఓన్లీ వాళ్ళ అబ్బాయి కోసం తను జైలుకి వెళ్తాడు. అదైతే చాలా సూపర్ సీను ఈ మూవీలో. అంటే ఎవరైనా కూడా నేను చేయలేదు, నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదని కన్ఫెస్ చేసి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తారు, కానీ తను అట్లా ఎస్కేప్ అవ్వడు. అది చాలా రియలిస్టిక్గా గ్రేట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ మూవీలో. మళ్ళీ జనరేషన్ గ్యాప్ కూడా క్లియర్లీ విజిబుల్ అవుతుంది. అంటే నందుకి శివాజీకి, మళ్ళీ నందుకి వాళ్ళ డాటర్కి. ఇప్పుడు శివాజీ చనిపోయినప్పుడు వాళ్ళ డాటర్ని తీసుకొని వెళ్తుంటే ఆమెకు అసలు ఎందుకు వెళ్తున్నారో కూడా అసలు తెలియదు. ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం ఐడియా ఉండదు. మళ్ళీ వైట్ డ్రెస్ వేసుకొని అట్లా రెడీ అయ్యి వెళ్ళిపోతుంది. ఈ రోజుల్లో పిల్లలు ఎట్లున్నారో ఆ సీన్లో కరెక్ట్గా చూపిస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ శివాజీ ఈ మూవీలో బిందు మాధవిని లైక్ చేస్తాడు. అయితే ఎవరైనా అట్లా లైక్ చేయడం కామన్గా ఉంటుంది, కానీ తను చనిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డను తీసుకొచ్చుకొని అడాప్ట్ చేసుకొని టేక్ కేర్ చేస్తాడు. అది చాలా బాగుంటుంది. మళ్ళీ ఆ అమ్మాయి కూడా శివాజీ చనిపోయిన తర్వాత అతని కోసం ల్యాండ్ ఇచ్చేస్తుంది. అంటే అట్లా సొంత పిల్లలు కూడా చేస్తారో చేయరో ఈ రోజుల్లో, కానీ అడాప్ట్ చేసుకున్న డాటరు తండ్రి కోసము ల్యాండ్ ఇచ్చేస్తుంది. అది చాలా గ్రేట్ సీన్. ఆ సీన్ తోటి ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. కానీ నవదీప్ యాక్టింగ్ అయితే చాలా అదరగొట్టేశాడు ఈ మూవీలో. కానీ చనిపోయిన వాళ్ళని డిస్పోజ్ చేసే విధానమే చాలా ఆక్వర్డ్గా దరిద్రంగా ఉంటుంది ఈ మూవీలో. అంటే వాళ్ళని ప్లేస్ లేక ఒక బ్రిడ్జ్లోంచి కిందికి ఎత్తేస్తుంటారు. అప్పుడు ఏమైనా మిస్ అయిపోతే ఆ బాడీస్ వెళ్ళిపోయి కింద పడిపోతుంటాయి. అది చాలా దరిద్రంగా ఉంటుంది, చూడటానికే చాలా ఆక్వర్డ్గా ఉంది ఆ సీన్ అయితే. కానీ అట్లాంటి ఇష్యూ కూడా శివాజీ డెత్ తోటి ఒక ఆన్సర్ వస్తుంది, తర్వాత ఆ ఊరికి ఒక సొల్యూషన్ వస్తుంది. దాంతో ఆ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎనీవేస్ ఇదైతే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అనే చెప్పొచ్చు.